మహాభారతంలోని 5వ ఎపిసోడ్లోకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో సత్యవతి శంతనుల వివాహం గురించి తెలుసుకుందాం. ముందుగా మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీకు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బాణాలతో గంగా నదిపై ఆనకట్టను నిర్మించే ప్రయత్నం చేస్తున్న గాంగేయుని చూసి ఎవరి బాలయోధుడు అని ఆశ్చర్యపోతున్న శంతనుని సమీపించింది గంగాదేవి. మహారాజా, ఈ చిన్నారి మీ అష్టమపుత్రుడే గాని అన్యుడు కాదు. గాంగేయుని దగ్గరికి పిలిచి ముద్దాడింది గంగాదేవి. ఈ మీ పుత్రుడు వశిష్ఠ మహర్షి దగ్గర 4 వేదాలు నేర్చుకున్నాడు. సమస్త శాస్త్రాలు సమగ్రంగా అభ్యసించాడు. సకల శస్త్రాస్త్ర విద్యల్లోనూ ఆ పరశురామునితో సరిసాటి. ఆత్మ విజ్ఞానంలో సనత్కుమారులందరికన్నా మేటి అని శంతనునికి వివరించింది. ఈ రోజు నుంచి ఈ బాలుని బాధ్యత మీదే, సంరక్షించుకోండి అని గాంగేయుని శంతన మహారాజుకి అప్పగించి అదృశ్యమైంది గంగాదేవి. గాంగేయుని అక్కున చేర్చుకున్నాడు శంతనుడు. హస్తినాపురానికి తీసుకొని వచ్చాడు. ఒక శుభముహూర్తంలో యువరాజు పట్టాభిషేకం చేశాడు. 4 ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాడు యమునా తాటకంలో వేటాడాలని కుతూహలంగా అనిపించింది శంతనునికి. అటు ప్రవేశించి అక్కడ ఓ అద్భుత పరిమళానికి మైమరచి ఆ పరిమళం ఎవరిది అని తెలుసుకునేందుకు అలా ముందుకు సాగాడు శంతనుడు. ఆఖరకు ఆ పరిమళం ఓ స్త్రీ స్వంతమన్నది గ్రహించి ఆ స్త్రీని చూసి ఆశ్చర్యపోయాడు శంతనుడు. ఎవరు నీవు, ఎవరి కూతురువి అని అడిగాడు. నా పేరు సత్యవతి, నేను దాశరాజు యొక్క కుమార్తెను అని చెప్పింది. ఆమె మాట తీరు, ఆమెకే స్వంతమైన ఓ అద్భుతమైన పరిమళం, ఆమె అందం తనకే చెందాలనుకుని సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు శంతనుడు. ఆ మాటే దాశరథుకు చెప్పి సత్యవతిని నాకిచ్చి పెళ్లి చేయండని అడుగుతాడు. ఇంతకన్నా అదృష్టం లేదు, కానీ నాదొక చిన్న కోరిక అన్నాడు దాశరాజు. చెప్పండి అని అడిగాడు శంతనుడు. ఈ వివాహంతో రేపు మా సత్యవతికి పుట్టిన కొడుకే సమస్త కౌరవ సామ్రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి అన్నది దాశరాజు. అది అసాధ్యం, గాంగేయుడి ఏం కావాలి అని వెనుదిరిగాడు శంతనుడు. తిరిగాడు కానీ శంతనుని మనసంతా సత్యవతి దగ్గరే ఉండిపోయింది. అతడు అన్నిటా అన్యమనస్కంగా ఉండసాగాడు. నీరసించిపోయాడు. మంత్రుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న గాంగేయుడు దాశరాజును సమీపించి సత్యవతినిచ్చి తన తండ్రికి వివాహం జరిపించాల్సిందిగా కోరాడు. శంతన మహారాజుకి సత్యవతినిచ్చి వివాహం జరిపించేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదు. పైగా ఉపరిచర వసు రాజర్షి తన కూతురు సత్యవతిని శంతనునికిచ్చే వివాహం జరిపించాల్సిందిగా విన్నవించాడు కూడా. అయితే కౌరవ సామ్రాజ్యానికి ఉత్తరాధికారి సత్యవతి సంతానమే కాగలదని నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇస్తేనే ఈ వివాహం, లేకపోతే లేదు అంటూ ఆగాడు దాశరాజు. అతని మాటలు ఇంకా పూర్తి కాకుండానే లేదు అంతలోనే గాంగేయుడు గంభీరంగా ఇలా అంటాడు. దాశరాజా, మంత్రి సామంత్రులారా, మీ అందరి ముందు శపథం చేసి చెప్తున్నాను. నా తండ్రి కోరిక మేరకు నేను ఈ కఠోర దీక్ష వహిస్తున్నాను. సత్యవతి శంతనుల మహారాజులకు వివాహమైతే తర్వాత సత్యవతి దేవికి ఉదయించిన కుమారుడే కౌరవ సామ్రాజ్య పాలనకు అర్హుడు. అంతేకాదు, అతడే మా వంశకర్త కూడా. ఇది మీ అందరి ముందు నేను ఎలుగెత్తి చెబుతున్నాను. నువ్వు సరే గాంగయ్య, తండ్రి కోసం గొప్ప త్యాగానికి ఒడిగట్టావు. రేపు నీ పిల్లలు నీ దృఢ ప్రతిజ్ఞ పాటించే అవకాశం ఉందా చెప్పు? లేదు కదా, మరి దాని సంగతి అని మరో అనుమానాన్ని గాంగేయుని ముందుంచాడు దాశరాజు. ఇందుకు ఈ క్షణం నుంచి నేను ఆజన్మాంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. నేను వివాహమే చేసుకోను అంటాడు గాంగేయుడు. నా మాటకు తిరుగులేదు, ఇక సత్యవతి శంతనుల వివాహాన్ని జరిపించండి అన్నాడు మళ్ళీ. ఆ మాటలకు దాశరాజు పరమ ఆనందభరితుడై సత్యవతి శంతనుల వివాహం జరిపించాడు. భీష్మునికి తన పట్ల ఉన్న గౌరవ మర్యాదలకు ఎంతగానో సంతోషించాడు శంతనుడు. కుమార, నీ కఠోర దీక్షకు, నీ ప్రతిజ్ఞకు పరమ ఆనందభరితున్నై నీకు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహిస్తున్నాను. నీ అనుమతి లేనిదే ఆ మృత్యుదేవత నీ దరి చేరదు అన్నాడు. కొంతకాలానికి సత్యవతి శంతనులకు చిత్రాంగద, విచిత్ర వీరులని 2 కుమారులు జన్మించారు. ఆ కుమారులు యుక్త వయసుకు రాకముందే శంతనుడు మరణించాడు.
ఇచ్చిన మాట ప్రకారం భీష్ముడు చిత్రాంగదునికి పట్టాభిషేకం జరిపించాడు. అయితే చిత్రాంగదుడు యక్ష రాక్షస గంధర్వులందరూ తునప్రాయులని అహంకరించడంతో గంధర్వాధిపతి చిత్రాంగదునితో రాకుమారుడు చిత్రాంగదుడు యుద్ధానికి తలపడ్డాడు. కురుక్షేత్రంలో హిరణ్యతి నదీ తీరంలో ఆ వీరులిద్దరూ 3 నెలల పాటు హోరాహోరీగా యుద్ధం జరిగింది. యుద్ధంలో రాకుమారుడు చిత్రాంగదుడు వీరమరణం పొందుతాడు. దాంతో విచిత్ర వీరుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. కొంతకాలానికి విచిత్ర వీరునికి వివాహం చేయాలనుకుంటాడు భీష్ముడు. అదే సమయంలో కాశీరాజు తన యొక్క కుమార్తెల యొక్క స్వయంవరానికి భీష్ముడు వారణాసికి వెళ్తాడు. కాశీ నరేశ్వరునికి 3 కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలను తన రథంపై అధిష్ఠింపజేశాడు. రాజాగ్రగణ్యులారా, నా తమ్ముని వివాహం కోసం ఈ 3 కన్యలను హస్తినాపురానికి నేను తోడుకొని పోతున్నా. ఇష్టమైన వారు ఊరుకోవచ్చు, కష్టమైన వారు నన్ను ఎదుర్కొనవచ్చు అన్నాడు భీష్ముడు. ఆ మాటకి సాల్వ మహారాజుతో పాటు కొందరు రాజులు భీష్మునితో యుద్ధానికి తలపడి పరాజితులయ్యారు. హస్తినాపురానికి చేరుకొని తమ్ముడు విచిత్ర వీరునికిచ్చి అంబ, అంబిక, అంబాలికల వివాహానికి భీష్ముడు సిద్ధమవుతున్న సమయంలో అతనిని సమీపించింది అంబ. భరతవంశ శ్రేష్ఠ భీష్మ, నేను సాల్వ భూపతిని ప్రేమించాను. అతడు కూడా నన్ను ప్రేమించాడు. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మా వివాహానికి మా తండ్రి గారి అంగీకారం కూడా లభించింది. జరిగిన స్వయంవరం తర్వాత మా ఇద్దరికి వివాహం చేయాలనుకున్నాడు మా తండ్రి గారు. ఇంతలో మీరు వచ్చి నన్ను ఇక్కడికి తోడుకొని వచ్చారు. జరిగిందంతా విన్నవించాను. ఇందులో పూర్వాపరాలు పరిశీలించి నాకు తగిన న్యాయం చేయండి అన్నది ఆమె. ఆమె మాటలకు యథాతథంగా కురువృద్ధులందరి ముందు సత్యవతీదేవి ముందు ఉంచి అభిప్రాయ సేకరణ జరిపి అందుకు అనుగుణంగానే అంబను సగౌరవంగా పుట్టింటికి వారణాసికి పంపించేశాడు భీష్ముడు. అంబిక, అంబాలికలను విచిత్ర వీరునికిచ్చి వైభవంగా వివాహాన్ని జరిపించాడు. విచిత్ర వీరుడు 7 ఏళ్ల పాటు భార్యలతో సుఖించి తదనంతరం రాజయక్ష రుగ్మతకు గురయ్యాడు. ఎన్ని చికిత్సలు చేసినా అతడు కోలుకోలేదు. ఆఖరకు మరణించాడు. చిత్రాంగద, విచిత్ర వీరుల మరణంతో భరతవంశం ఇక్కడితో ముగుస్తుందని సత్యవతీదేవి భయపడింది. ఆ ఆలోచనకే తల్లడిల్లిపోయింది. తన వంశం అంతరించిపోకూడదని ఓ నిర్ణయానికి వచ్చి ఆ రోజు భీష్ముణ్ణి కలిసింది ఆమె. మిగతా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పటివరకు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.